సినీ రంగానికి గద్దర్ సార్కి పెద్ద టచ్ ఉంది అని నేను అనుకోను. మరి గద్దరు పాటలు వాడలేదా, 1-2 సినిమాల్లో కనవలేదంటే అవన్నీ ఉద్యమం కోసం, అంతేగాని ఆయన ఎంటర్టైన్మెంట్ సినీ రంగంలో తన మార్కు చూపించాలి అని అనుకోలేదు, లేకపోతే తన అందులో ఏదో లీడ్ అయిపోవాలి అని అనుకోలేదు. కాబట్టి అలాంటివి మార్చకుండా నంది అవార్డ్స్ నిజంగా కూడా తెలంగాణ సాధించుకున్న తర్వాత నంది అవార్డ్స్ అటు ఆంధ్రలో ఇస్తున్నట్లేరు, ఇక్కడ తెలంగాణలో కూడా ఇస్తున్నట్లేదు. చాలామంది అవి ప్రోత్సాహాన్ని ఇచ్చేవి. సినీ రంగంలో చిన్న చిన్న సినిమాల నుంచి పెద్ద పెద్ద సినిమాల్లో వరకు ప్రతి ఒక్కరికి ఒక అవార్డు వచ్చింది అంటే బాధ్యత పెరుగుద్ది, అలాగే ఆనందం ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఆ అవార్డులు కంటిన్యూ చేస్తూ గద్దర్ సార్ మీద ప్రత్యేకంగా ఆయన జయంతి రోజో మరో సందర్భంలోనో ఆయన కోరుకున్న కళలకు సంబంధించి, ఆయన కోరుకున్న ఉద్యమ స్ఫూర్తికి సంబంధించి వాళ్లకు స్పెషల్ అవార్డ్స్ ఏదైనా ఇవ్వాలి గద్దర్ సార్ పేరు మీద. దాంతోపాటు ఆయన కోరుకుంది ఆయన పేరు మీద అవార్డులు ఇవ్వడం కాదు, నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం స్ఫూర్తి రగలడానికి కారణమైన కళాకారులకు, గజ్జగట్టి ఆడిన కళాకారులకు సరైన న్యాయం జరగాలి అని. ఆ న్యాయం చేయండి. కళాకారులకు మీరు ఏం చేస్తారు? ఉద్యోగాలు ఇవ్వడంలో ఏమైనా స్పెషల్ చేస్తారా, లేకపోతే వాళ్లకు పెన్షన్ అలాంటిది ఏదైనా ఇస్తారా? ఉద్యమం టైంలో వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ కష్టానికి ఎలాంటి ఫలితాలను ఇస్తారు, చూపిస్తారు అనే విషయాన్ని క్లియర్ చేయండి. ఇంకొకటి కూడా గద్దర్ సార్ విషయంలో చాలా క్లియర్గా అందరూ మాట్లాడుకుంటూ వచ్చింది ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒకళ్ళు రాజకీయంగా ఉండాలి అని. సో ఆ విధంగా ఉండడానికి ఆయన కుటుంబంలో ఏదో ఇప్పుడు చాలా వాటిని ఏమంటారు నామినేటెడ్ పోస్టులు ఇస్తారు కదా, గట్లు ఏమన్నా చేసుకోండి, అది మీ పార్టీ ఇష్టం కాదు అనట్లేదు. కానీ నంది అవార్డులు కొంత చేంజ్ చేయడము అనే విషయం గురించి, నంది అవార్డులు అనేవి మొత్తానికే తీసేసి ఆ ప్లేస్లో గద్దర్ అవార్డులు, నాకు తెలిసినంత వరకు సినిమా వాళ్లకు ఆయన పేరు మీద అవార్డు ఇస్తే ఆయన ఆత్మ శాంతిస్తుంది అని అయితే నేను అనుకోను. ఆయన కోరుకుంది కూడా అది కాదు కదా. ఉద్యమకారులకు ఇవ్వండి, ఉద్యమకారుల కుటుంబాలకు ఏదైనా చేయండి, నిజంగా కూడా గద్దర్ సార్ ఆత్మ శాంతిస్తుంది. గట్లాంటివి మంచిగా ఉంటాయి కానీ గిట్లాంటివి చేయడం ఎందుకో మంచిగా ఉండదు అనేది చాలా మంది అభిప్రాయం. వాళ్ళు చెప్పలేకపోతారు, నేను చెప్తున్నా. దీన్ని ఎవ్వరూ నెగిటివ్గా తీసుకోవద్దు, నేను మంచి విషయం చెప్పాలి అనుకునే చెప్తున్నా. ఒక వ్యక్తిత్వాన్ని బట్టి ఆయనకిచ్చే ప్రాముఖ్యత ఉండాలి. ఇక మనకు ఏదో ఒకటి ఖాళీ ఉంది కదా అక్కడికి ఆయన తీసుకెళ్ళి పెడదాము అంటే అది కాదు. ఆ గద్దర్ సార్కి విగ్రహం కట్టియండి. గద్దర్ సార్ పేరు మీద కళాకారులకు సంవత్సరానికి ఇంత రిలీఫ్ ఫండ్ ఇస్తారు కదా, అలా ఫండ్ ఇవ్వండి. వాళ్ళ కళలు గజ్జగట్టుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చిందంటే పాపం వాళ్ళు గజ్జగట్టి పార్టీలకు అనుగుణంగా పాటలు పాడుతుంటారు. గలాంటి వాళ్ళను గుర్తించి వాళ్ళకి ఏమైనా చేయండి. ఉద్యమంలో చనిపోయిన 1400 మంది కుటుంబాలకు గద్దర్ సార్ పేరు మీద ఏమైనా నిధులు ఇవ్వండి, వాళ్ళకు స్పెషల్గా ఇల్లు ఇవ్వండి, గుర్తుంటది. అరే ఉద్యమము అంటే గద్దర్ అంటే ఉద్యమం కాబట్టి ఉద్యమకారుల విషయంలో ఇచ్చే ప్రతిదీ కూడా గద్దర్ పేరు మీద ఇచ్చిండ్రు అని. కానీ సినిమా వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి గద్దర్ సార్ పేరు ఎందుకు చెప్పుండ్రి? నేను చెప్పింది కరెక్ట్ అంటారా కాదంటారా ఏమో మీ ఇష్టం. నేనైతే ఎట్ట చెప్పినా అనేది అర్థం చేసుకుంటారు, లేకుంటే లేదు. ఇక ఏం చేస్తాం.